క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం చాలా మంది స్ట్రెస్ Yeah. ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. మెనీ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఒక రెడీమేడ్ స్కిల్స్ కావాలని చెప్పి కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఫోర్త్ ఇయర్ ఎలా ఉండాలి బిఫోర్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యే ముందు? He should be updated. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎవ్రీవన్ విల్ లైక్ అందరు రెజ్యూమ్ ఎడిట్ చేసుకుంటారు సార్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం అందరు నేను కూడా అదే చేస్తా. వాళ్ళకి ఏఐ కావాలి, నేను డేటా సైన్స్ అంటే నేను ఫస్ట్లీ ఏఐ పెట్టుకుంటాను మొత్తం రెజ్యూమ్లో కీవర్డ్స్ లెక్క. సో వాళ్ళు మెయిన్లీ ఫోకస్ అదే చేస్తారు. వీ నో దేనికి అప్లై చేసామో మనకు తెలియాలి ఫస్ట్ దేనికి అప్లై చేసామో. గో విత్ ద ఫ్లో వెళ్తే అవ్వదు. అప్లై చేసిన దానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళాలి. అది మనకి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు వెళ్ళొద్దు దాని జోలికి. వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. వి షుడ్ ఆన్సర్ టు దెమ్. అండ్ స్ట్రెస్ వస్తుంది సార్. ఆ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అంటే హాఫ్ నాలెడ్జ్ ఉంటాయి కదా, ఇది సగం ప్రిపేర్ అయ్యి అది సగం ప్రిపేర్ అయ్యి అదే అలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కానీ వాళ్ళకి నచ్చిన ప్రకారం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము, హీ హాస్ మెనీ ఆప్షన్స్ టు సెలెక్ట్ దేర్ అండ్ హీల్ బి సెలెక్టింగ్ బెస్ట్ పర్సనే సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ. టు మేక్ హిమ్ ప్రూవ్ యూ ఆర్ ద బెస్ట్ మన రెజ్యూమే చాలా బాగుండాలి. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి అతని థాట్స్కి మ్యాచ్ అయినట్టు ఉండాలి. అండ్ ఆ రెజ్యూమేలో ఆ రోల్స్, కోర్సెస్ అయినా, సర్టిఫికేషన్స్ అయినా, ప్రాజెక్ట్స్ అయినా, వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా ఏది పెట్టినా మనం మంచిగా ఉండాలి. అది మనం సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. మనకే అనిపిస్తుంది ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఆర్ నాట్ ఆన్ ద లక్. ఫస్ట్లీ టు క్లియర్ ద ఫస్ట్ రౌండ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆర్ నాట్.